హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ట్రాన్స్పరెంట్ యాపిల్ మ్యానిపులేషన్ అనేది మన ఫోటోషాప్లో ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ మనం ఫోటోషాప్ ఓపెన్ చేయగానే మనకి ఇమేజ్ కావాలి. ఇమేజ్ కోసం ఫైల్, ఓపెన్. చూడండి, ఇక్కడ గ్రీన్ యాపిల్ ఇమేజ్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, మనకి ఇమేజ్ అయితే ఓపెన్ అయింది. నెక్స్ట్ ఈ ఇమేజ్లో నాకు యాపిల్ వరకు సెలెక్ట్ అవ్వాలి. దీనికోసం క్విక్ సెలెక్షన్ టూల్ పైన సెలెక్ట్ సబ్జెక్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, మనకి యాపిల్ వరకు సెలెక్ట్ అవుద్ది. ఓకే, సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ యాపిల్ వరకు నాకు సపరేట్ అవ్వాలి. దీనికోసం కంట్రోల్ జే ట్యాప్ చేయగానే మనకు సపరేట్గా ఒక లేయర్లోకి వచ్చింది. నెక్స్ట్ సెలక్షన్ అయితే పోయింది, నాకు సెలక్షన్ కావాలి. దీనికోసం రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ పిక్సెల్స్. ఈ లేయర్ వరకు హైడ్ చేసుకుందాం. కింద ఉన్న లేయర్ అన్లాక్ చేసుకుంటున్నా, అన్లాక్. నెక్స్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్, మాడిఫై, ఇక్కడ ఎక్స్పాండ్. ఇక్కడ ఎక్స్పాండ్ బై 20 పిక్సెల్స్ పెట్టుకున్నా. ఇక్కడ మీ ఇమేజ్ని బట్టి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, చూడండి సెలక్షన్ వరకు ఎక్స్పాండ్ అయింది. నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళి ఫిల్. ఇక్కడ కంటెంట్ అవేర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, చూడండి ఈ లేయర్లో ఉన్న యాపిల్ వరకు రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్. నెక్స్ట్ పైన లేయర్ ఎక్స్పోజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే డూప్లికేట్. కింద లేయర్ హైడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు పై లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్, అడ్జస్ట్మెంట్స్, డీసాచురేట్. చూడండి, మనం తీసుకున్న లేయర్ వరకు బ్లాక్ అండ్ వైట్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్లెండ్ మోడ్స్లోకి వెళ్ళి స్క్రీన్. కంట్రోల్ ఎల్ మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ మనకి లెవెల్స్ ఆప్షన్ ఓపెన్ అయింది. ఇక్కడ ఈ ఇన్పుట్ లెవెల్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ లేయర్ మాస్క్. ఇక్కడ బ్రష్ టూల్ తీసుకుంటున్నా. చూడండి హార్డ్నెస్ వచ్చేసరికి 100% పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి నాకు బ్లాక్ కావాలి, బ్లాక్. ఓకే, నెక్స్ట్ మనం బ్రష్ సైజ్ అనేది పెంచుకోవడానికి రైట్ బ్రాకెట్. ఇక్కడ ఈ లేయర్లో ఉన్న యాపిల్ వరకు కింద పార్ట్ వరకు మనం మాస్క్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద ఉన్న లేయర్ అన్హైడ్ చేసుకుంటున్నా. ఆల్ట్ పట్టుకొని పైన లేయర్ మాస్క్ అనేది కింద లేయర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. నెక్స్ట్ కంట్రోల్ ఐ మీద ట్యాప్ చేయగానే మనకి ఇన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ ఫైల్, ప్లేస్ ఎంబెడెడ్. ఇక్కడ స్లైస్ చేసిన గ్రీన్ యాపిల్ ఇమేజ్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని మనం ఇమేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. నెక్స్ట్ మ్యాజిక్ ఎరేజర్ టూల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వరకు ఎరేజ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఈ లేయర్ వరకు నాకు రాస్టరైజ్ అవ్వాలి. జస్ట్ రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ లేయర్. ఓకే, ఇప్పుడు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ కలర్ అనేది రిమూవ్ అవుద్ది. నెక్స్ట్ షార్ట్కట్ కీ కంట్రోల్ టీ మీద ట్యాప్ చేయగానే మనకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది నేను ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఈ లేయర్లో లేయర్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి వైట్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఇంతకుముందు వేసుకున్న మాస్క్ అనేది రిమూవ్ చేసుకుంటున్నా. ఓకే, కంట్రోల్ మైనస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టెమ్కి కూడా మనం మాస్కింగ్ వేసుకోవాలి. సో ఈ లేయర్ మాస్క్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇంతవరకు నేను మాస్కింగ్ వేసుకుంటున్నా. ఓకే, టోటల్గా మనకి ఇమేజ్ అయితే బాగా వచ్చింది. నెక్స్ట్ లుక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ లేయర్ ఆప్షన్స్లో కలర్ లుక్అప్. ఇక్కడ నేను ఫాల్ కలర్స్ లుక్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి లుక్ అనేది చాలా బాగుంది. నాకు ఇమేజ్ అయితే బాగా నచ్చింది. ఇలాగా మీరు కూడా ట్రాన్స్పరెంట్ యాపిల్ మ్యానిపులేషన్ అనేది మన ఫోటోషాప్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.